మన సౌత్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ అని పిలుచుకున్న ఐకానిక్ స్టార్ కూడా క్లారిటీ ఇచ్చేసిండు. అతను ఇప్పుడు ఈ పిఠాపురంలో కూడా పోలేదు. అరే పిచ్చింది, పవన్ కళ్యాణ్ గెలవడు అని అల్లు అర్జున్కి తెలుసు. మొత్తం కొనిదల ఫ్యామిలీ మొత్తం కొని వరదింగుతారని కూడా తెలుసు. ఒక్కటే నేను చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, సెంట్రల్లో కాంగ్రెస్ రావాలి రావాలి రావాలి, వస్తేనే మంచిది. లేకుంటే కూడా ఏం పీకలేరు. ఏం కాదని అలా కూడా ఏం కాదు. మహా అంటే ఇంకా 5 ఏళ్ళు మొట్టగురుస్తాం అంతే. నాకు 35 ఏళ్ళు వస్తాయి, అంతకు మించింది ఏం కాదు. రెవల్యూషన్ ఎప్పుడైనా స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి మన తెలుగు స్టార్ వెంకటేష్ గారు కూడా క్యాంపెయినింగ్ చేశారు కాంగ్రెస్ కోసమే. ఎందుకంటే వాళ్ళు పిచ్చ క్లారిటీలో ఉన్నారు. అందరికన్నా ముందు క్లారిటీ ఉన్నది ఏంటంటే ప్రకాష్ రాజ్ సార్. ఆయన చాలా క్లారిటీగా ఉంటాడు. అరే అందరూ ఉండాలి రాబాయి, అందరూ ఉండాలని కోరుకునేదే ఒక కాంగ్రెస్ పార్టీ. దాంట్లోకించి కూడా లూపులు తీస్తారు. మేము ఆ టైంలో ఇది చేసాం, ఈ టైంలో ఇది చేసామని. ఆ టైమే రాబాయి, ఆ టైమే. అప్పట్లో ఏంది, ఇందిరాగాంధీ అది పెట్టినాడు, ఎమర్జెన్సీ పెట్టిందని. ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ కన్నా మొట్టగురిసిపోయే ఎమర్జెన్సీ రా ఇది. ఆ ఎమర్జెన్సీ అంటే నార్మలే. ఇప్పుడు ఈ ఎమర్జెన్సీ ఏముందిరా, కులం మతం కోసం కొట్టుకుని ఎమర్జెన్సీ రా ఇది. అంటే ఈడీ కేసులు ఏమనంటే ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, ఇది తప్ప వేరేదేమన్నా ఉందా? జనాలని మత ప్రదోషం చేస్తుండ్రు తప్ప ఏమీ లేదు. సరే చేయండి, ఎన్ని రోజులు చేస్తారు? మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు ఎక్కుతారా ఎక్కడి. దాని తర్వాత ఏదైనా సరే రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. మా తెలంగాణలో కూడా ఇదే అయింది కదా. కేసీఆర్ వద్దు కూర్చోబెట్టి వారి దగ్గర దెంగేసిన తర్వాత ఇప్పుడు మూట కురుస్తారు. ఎంత ఇయ్యాలో అంతనే ఇచ్చిండు కేసీఆర్, ఎంత ఇయ్యాలో అంతనే ఇచ్చిండు. ఏది ఫ్రీ పెట్టలేదు, మినిమం ఛార్జ్ పెట్టిండు. ఇప్పుడు ఫ్రీ అన్నాడు, మొట్ట గురిచిపోతాడు. ఎవడరా ఈ రోజులలో సిలిండర్లు అంత రేటు ఉంటే 500 సార్ తీసుకురాలేదు. కానీ పనిరా బాయ్, ఎందుకంటే ఒక ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఎట్లుందంటే, ఒక మేస్త్రి పోతే 1500 రూపాయలు కూలీ, ఒక పారకాన్ని పోతే 1000 రూపాయలు కూలీ. మొట్ట గురిచిపోతారు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చదవడానికి తప్పచుకుంటారు. ఒక్కొక్కడు ఉంది. సరే వదిలేయండి, కాంగ్రెస్ రావాలి, బీజేపీ రావాలి, రాహుల్ గాంధీ ఖచ్చితంగా సీట్లో కూర్చున్నా కూర్చోకున్నా ఏం పోయేది లేదు. మొట్ట చెప్తున్నా కదా, ఇంకొక 5 ఏళ్ళ తర్వాత అయినా వస్తాడు. జై హింద్.